బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వేగన్ వెంటో టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇందులో వచ్చేసరికి మనకి ఒక 3 వేరియంట్స్ అనేది కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. వోక్స్వేగన్లో మనకి ఫస్ట్ ట్రెండ్ లైన్ బేసిక్ వర్షన్ అండి. కంఫర్ట్ లైన్ అంటే మిడిల్ వేరియంట్ అన్నమాట. హైలైన్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్. ఈ కార్ వచ్చేసరికి హైలైన్కి సంబంధించిన కార్. అంటే టాప్ ఎండ్ వేరియంట్ మనకి ఫీచర్స్ ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్కి వస్తాయో ప్రతి ఫీచర్ కూడా ఈ కార్లో మనం వస్తుందండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి సింగిల్ ఓనర్ ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూడవచ్చు కార్ మీద పోలీస్ అని వీళ్ళు స్టిక్కరింగ్ చేయించుకొని ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఈ కార్ అనేది ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగిందండి. రీడింగ్ వచ్చేసరికి 1,28,000 ఉందండి ప్రెజెంట్. 1,23,000 రీడింగ్ ఉంది. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. ఒక చిన్న మాట అండి, కారు మీరు వచ్చి ఒక్కసారి చూడండి, 100% ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. కార్ అంత బాగుంది. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ అనేవి ఎక్కడ లేవండి కార్కి. మనం కార్ అనేది ప్రతి వీడియోలో చాలామంది అడుగుతున్నారండి. మన కార్లు పర్టికులర్గా అంటే ఆ ఫినిషింగ్ అనేది, ఆ గ్లేజింగ్ అనేది ఉండిద్ది మనం పెట్టే ప్రతి కారు. అదేంటంటే అండి, మనది వచ్చేసరికి హానియా కార్ డెకర్స్. ఇక్కడ వచ్చేసరికి మనం కార్కి రబ్బింగ్ కూడా చేయడం జరిగిద్ది. ఆ రబ్బింగ్ అనేది ఎప్పుడైతే చేస్తామో కార్కి ఉన్న ఫినిషింగ్ ఎప్పుడైతే మనం షోరూంలో తీసుకుంటామో ఆ టైంలో ఉన్న ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం చూడొచ్చండి. అంటే ఫినిషింగ్ అంటే ఇప్పుడు అది ఇవ్వండి, ఇక్కడ చూడొచ్చు మనం పైన ఉన్న చెట్టు నీడ కూడా దీని మీద పడిద్ది అన్నమాట, బాడీ మీద. ఇక్కడ ఏం చేస్తామంటే అండి, చాలామంది మిషన్తో రబ్బింగ్ చేపిస్తారు. మనం వచ్చేసరికి హ్యాండ్ రబ్బింగ్ చేపిస్తామన్నమాట. అండ్ ఫస్ట్ మనం హ్యాండ్ రబ్బింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డల్లింగ్ చేస్తాం. అప్పుడు కార్లు ఈ డల్లింగ్ చేసే ప్రాసెస్లో ఒక పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో, అంటే స్క్రాచెస్ కావచ్చు, చిన్న చిన్న మైన్యూట్ చిన్న కనబడని చిన్న స్క్రాచెస్ ఉంటాయి అన్నమాట. అవి మొత్తం మనకి డల్లింగ్లో వెళ్ళిపోతాయండి. దాని తర్వాత మనం రబ్బింగ్ చేయడం జరిగింది. ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫైనల్గా. అంటే ప్రతి కార్కి ఈ ఫినిషింగ్ అనేది రాదండి. నేను ఎందుకు ఈ మొత్తం ప్రాసెస్ చెప్పానంటే, ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ పెయింట్ మీద ఉండిద్దో, ఇప్పుడు మనం 100లో 90% అయినా ఒరిజినల్ పెయింట్ ఉండాలి కార్కి. అప్పుడు మాత్రమే ఈ విధమైన ఫినిషింగ్ అనేది కార్కి వస్తుంది. అండ్ కార్ ఓనర్ పరంగా మనం మాట్లాడుకుంటే సింగిల్ ఓనర్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీనికి యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదండి. బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. కావాలి అంటే మనం మెకానిక్ ద్వారా మనం మెకానిక్తో వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా 4 టైర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు టైర్స్ బ్రిడ్జ్ స్టోన్కి సంబంధించిన టైర్స్ వీళ్ళు ఇన్స్టాల్ చేయించారండి. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ టైర్స్ తీసుకోవాలి అంటే మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా 26,000 దాకా ఈ కార్కి ఉండిద్దండి. సో అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. మనం ఈ కార్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ వీళ్ళు కార్ లుకింగ్ కోసం ఇక్కడ పైన ఏదైతే ఇది వచ్చేసరికి ర్యాపింగ్ కాదండి, వీళ్ళు గ్లాసీ బ్లాక్ పెయింట్ అనేది ఇన్స్టాల్ చేయించారు. పెయింట్ ఇది మొత్తం పెయింట్ అన్నమాట. దీనికి కాంబినేషన్ పరంగా వీళ్ళు సైడ్ మిర్రర్స్ కూడా వేయించారు. ఒకసారి మనం లాంగ్ లుక్ చూసుకుంటే ఒకసారి కార్ లుక్ చూడండి. అంటే ఒక యూనిక్గా ఉండిద్ది అన్నమాట కార్. మనం ఇక్కడ నిలబడి ఉంది, ఒక యూనిక్ లుక్ అనేది దీని వల్ల వచ్చింది మనకి. సో వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగిందండి యూనిక్ లుక్ కోసం. ఇది కూడా వర్త్ దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఉండిద్దండి. అండ్ మనం అలానే దీని కాంబినేషన్కి వీళ్ళు 50%, 70%, 30% అనేది ఇక్కడ ఫిలిం అనేది చూడొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే యూవీ ప్రొటెక్షన్ అండి. ఇది మనకి సన్లైట్ ఎక్కువ లోపల రాకపోవడం వల్ల ఏసీ అనేది నిలబడిద్ది అన్నమాట కార్ లోపల. మనం ప్రతి కార్ వీడియోలో కూడా
ప్రైజింగ్ గురించి మనం ఎండింగ్లో మాట్లాడుతున్నామండి. చాలామంది ఏమో ప్రైజ్ అనేది వినకుండా మనకు కాల్ చేయడం జరుగుతుంది. అండ్ ముందుగా ఈ కార్ వచ్చేసరికి బడ్జెట్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 3,65,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఫైనల్గా ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 5,000 రూపాయలు బార్గెనింగ్ ఉండిద్ది. దానికి మించి బార్గెనింగ్ అనేది ఉండదు. 3,60,000కి ఈ కార్ అనేది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్దండి. అండ్ నాకు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. ఇది వచ్చేసరికి 2012లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందండి. 2012లోనే రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అండ్ లైఫ్ వచ్చేసరికి 2027 దాకా ఉంది. దాని తర్వాత ఒక 8,000 రూపీస్ మనం ఖర్చు చేసుకుంటే ఒక 5 years లైఫ్ అనేది ఎక్స్టెండ్ అయ్యిద్ది. అంటే ఓవరాల్గా లైఫ్ వచ్చేసరికి 2032 వరకు వస్తుంది అన్నమాట. అండ్ అలానే మనకి ఇన్సూరెన్స్ వచ్చేసరికి వ్యాలిడ్లో ఉందండి అప్ టు 2025 జూన్ వరకు ఉందండి. అంటే ఒక 2 days బ్యాక్ వీళ్ళు ఇన్సూరెన్స్ అనేది పర్చేస్ చేశారు. సో పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. సో మనకి డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ రన్నింగ్ బార్డర్ మీద ఒక చిన్న డెంట్ ఉంది. అది చాలా కామన్ అండి, క్వైట్ కామన్ అన్నమాట. ఇంకా బాడీ మీద అయితే మాత్రం ఎక్కడ డెంట్ స్క్రాచెస్ అనేవి ఎక్కడా లేవు. కార్ అయితే మాత్రం ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో పర్ఫెక్ట్ కార్ అండి. కావాలంటే మీరు మార్కెట్ మొత్తం అంటే ఏపీ మార్కెట్ మొత్తం సెట్ చేసుకోండి. ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఉన్న కార్ అయితే మాత్రం 100% ఎవరు ఇవ్వలేరు. క్వాలిటీ పరంగానే మనం ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరిగిద్దండి ప్రతి కారుకి కూడా. అండ్ ఇది వచ్చేసరికి సేఫ్టీ పరంగా వోక్స్‌వ్యాగన్లో 5 స్టార్ రేటింగ్ అనేది మనకి కలిగి ఉందండి. 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ పరంగా మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ లైటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి మనకైతే మాత్రం. ఇక్కడ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ చూసుకుంటే ఎలాయ్ వీల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చినాయి ఎలాయ్ వీల్స్ అండి. లోపల లుక్ కోసం రెడ్ కలర్ది వీళ్ళు పెయింట్ అనేది ఇన్స్టాల్ చేయించారు. ఇక్కడ మనం డ్రైవర్ సైడ్ లుక్ చూద్దాం ఒకసారి, రైట్ సైడ్. అండ్ దీనికి వచ్చేసరికి ఒక యూనిక్ ఫీచర్ కూడా ఇస్తారండి కంపెనీ నుంచి. ఇది వచ్చేసరికి కార్ కీ అండి. మనం ఎప్పుడైతే లాక్ ప్రెస్ చేస్తాం, అన్లాక్ ప్రెస్ చేస్తాం, మనం లాంగ్ ఎక్కడైనా ఉండి అన్లాక్ బటన్ కనుక లాంగ్ ఇలానే ప్రెస్ చేసి అలానే పట్టుకుంటే ఈ 4 పవర్ విండోస్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మనం ఓపెన్ అవుతాయండి. ఓన్లీ వోక్స్‌వ్యాగన్, స్కోడా, ఆడి ఇలాంటి కార్స్కి మాత్రమే, లగ్జరియస్ కార్స్కి మాత్రమే ఈ ఫీచర్ అనేది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కార్స్కి ఈ ఫీచర్ అనేది కేవలం ఈ కార్స్కి మాత్రమే ఉందన్నమాట. మళ్ళా మనం లాక్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చూడొచ్చు. ఇక్కడ మనం డిక్కీ ఓపెన్ చేయాలి అంటే సేమ్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అయిద్దండి. లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇవి మొత్తం బాగుంటాయండి ఈ ఫీచర్స్. మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు బూట్ స్పేస్ కూడా. ఒక ఫ్యామిలీకి సరిపోయే లగేజ్ అయితే హ్యాపీగా లాంగ్ డ్రైవ్కి మనం వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనకి. సో ఇంటీరియర్ ఒకసారి మనం చూసుకుందాం. వీళ్ళు లెదర్ సీట్స్ అనేవి ఇన్స్టాల్ చేయించుకున్నారండి. విన్సీ లెదర్ అంటారు ఇది. ఈ విన్సీ లెదర్ ఏంటంటే బాడీకి హీట్ ఉండదన్నమాట, అందుకని వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి
4 పవర్ విండోస్ ఇక్కడ చూడొచ్చండి. సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి, లాక్ అన్లాక్ అన్నమాట. ఇది వచ్చేసరికి డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి అండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి లైటింగ్కి సంబంధించిందండి. ఇది మనం ఇలా అంటే లైట్స్ ఆన్ అవుతాయి. మనం పైకి ఇలా పైకి మనం అంటే అది వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్కి సంబంధించింది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టీరింగ్ కంట్రోల్స్ మనం చూడొచ్చండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. డ్రైవర్కి కావచ్చు, ఇక్కడ కో ప్యాసింజర్కి కావచ్చు. అండ్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే టచ్ ప్లేయర్ ఉందో కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారండి. మ్యూజిక్ పరంగా అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో యూఎస్బి కావచ్చు, పెన్ డ్రైవ్ పెట్టుకునే ఆప్షన్ బ్లూటూత్ సిస్టమ్ మొత్తం ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆటో కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంది మనకి. ఇది వచ్చేసరికి 5 గేర్ ట్రాన్స్మిషన్ అండి, ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ అయితే ఓవరాల్గా ఇక్కడ మనం చూడొచ్చండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ. అండ్ ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి, వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారన్నమాట కస్టమరు ముందు నుంచి. అండ్ ఫుట్ మ్యాట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. యాక్సరీస్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి కార్కి. జస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద లగ్జరీస్ ఫీల్ వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది. బ్యాక్ వచ్చిన వాళ్ళకి రేర్ ఏసీ అన్నమాట. చాలా రేర్ అండి ఇది, ఈ ఫీచర్స్ మొత్తం ఒక కార్లో ఉండడం. మనకు వచ్చేసరికి నేను నెక్స్ట్ మళ్ళా చెప్తున్నాను, ఈ కారు వచ్చేసరికి ఫైనల్గా 3,55,000 3,55,000 రూపాయలకి ఇవ్వడం జరిగిద్ది అన్నమాట. ఆ ప్రైస్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే, అగ్రీ చేస్తే హ్యాపీగా నాకు కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ కారు కనుక సేల్ అయిపోతే మనం కామెంట్ సెక్షన్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. అది కూడా ఒకసారి చూసుకోండి కస్టమర్స్. ఎప్పుడైతే నేను సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తానో కామెంట్ సెక్షన్లో, ఆ కారు అనేది మన దగ్గర ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్.